ప్రైస్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోనా గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే కాస్త బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, దైవ జనాంగమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ప్రభు సూటిగా ఈ ఉదయకాలం నీతోనూ నీ కుటుంబంతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి చక్కటి మాట? ఉపద్రవములో ఉండే అంట ఒక వ్యక్తి యెహోవాకు ప్రార్థన చేయగా అతని మనవి ఆలకించాడంట. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీ జీవితంలోనే, ఓ నా ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ఓ యవనస్తుడా, యవన బిడ్డ, దైవ ప్రజలారా, మీతోనే అమ్మా, నీతోనే ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం నీ ఉన్న శ్రమ నీ కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తుంది కదూ, నీ రోగం నిన్ను ఏడిపిస్తుంది కదూ, నీ బాధ నిన్ను గుండె గాయపరుస్తుంది కదూ, నీ చుట్టూతో ఉన్న అప్పుల సమస్యలు నిన్ను కలవరపరుస్తున్నాయి కదూ, నీ భర్త ద్వారా, నీ పిల్లల ద్వారా చుట్టూతో నీ ప్రస్తుత పరిస్థితులన్నీ తలంచుకుంటే ఎందుకు ఈ బ్రతుకు మీద విరక్తి చెందుతుంది కదూ. నిజమే, మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఎదురవుతున్న ఆ సమస్యలను బట్టి, ఎదురవుతున్న పోరాటాలను బట్టి, కలుగుతున్న ఆ అనారోగ్యాన్ని బట్టి, వస్తున్న ఆ నిందలను బట్టి, చుట్టూతో ఉన్న అప్పుల సమస్యలను బట్టి నీకేమనిపిస్తుందో తెలుసా? చనిపోతే బాగుండు, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయినాక ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోతే బాగుండు, లేదా ఇటని వెళ్ళిపోతే బాగుండు. ఎందుకు ఇది నాది ఒక బ్రతికేనా? నా అలా అనుకున్న వారిని దేవుడు చరిత్ర సృష్టించేలా చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, యోనా గ్రంథములో యోనా భక్తుడు మంచి ప్రవక్త, ఒక మంచి దైవజనుడు. ఈ రోజున చాలా మంది దైవ సేవకులు కూడా ఏంటి నా సేవ, ఏంటి మా పరిస్థితులు, ఏంటి దేవుడు నన్ను చూస్తలేదా, నా మొర వినడా, నా ప్రార్థన అంగీకరించట్లేదా అని ఏదో ఒక ప్రశ్న, అవిశ్వాసం, అధైర్యం, గుండెల్లో వేదన, దుఃఖం, ఎందుకు ఈ బ్రతుకు అన్నట్లుగా ఉంటుందేమో. నేనంట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత చక్కటి మాట అండి. ఉపద్రవములో ఉండి నేను యెహోవాకు మనవి చేయగా ఆయన నా మనవి అంగీకరించాను, ఆయన నా ప్రార్థన ఆలకించాను. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు. రోగంలో ఉన్నావా, పాపంలో ఉన్నావా, శాపంలో ఉన్నావా, దరిద్రతలో ఉన్నావా, ఎన్ని అవమానాల మధ్యలో కాపురం చేస్తున్నావా, ఏమి చేయలేని పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నావా, ఏ ఆధారం లేక అనగారిపోతూ ఉన్నావా, ఒక్కటే నీవే చేయగలవు. డబ్బు సంపాదించలేను అనుకుంటున్నావు, ఈ సమస్య నుంచి నా వల్ల కాదు అనుకుంటున్నావు, ఇల్లు కట్టలేను అనుకుంటున్నావు, పెళ్లి చేయలేను అనుకుంటున్నావు. వాస్తవమే, కానీ అన్నీ చేయగలిగింది ప్రార్థన, ప్రేయర్ లైఫ్. ఆమేన్. ప్రార్థన నీ జీవితంలో అదొక ఊపిరైతే, ప్రార్థనే నీ ఆయుధం అయితే, ప్రార్థనే నీ వాడుకైతే, ప్రార్థనే నీకు అలవాటుగా మారితే, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థనే నీకు జీవితంగా మారితే నీ శత్రువులను నీ ఎదుట నిలవనివ్వడం, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. నీ అడుగులు దీవెన, నీ నోట్లో నుంచి వచ్చే వాక్కు ఫలభరితంగా నా ప్రభు చేయడానికి సమర్థుడు. ఎందుకో తెలుసా? ప్రార్థన పరిస్థితులన్నిటిని మార్చేయగలదు. ఏమండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చదివాడు అనుకో, కష్టపడి స్థితిగతులు మారిపోతాయి. ఏమండి, ఒక బిజినెస్ పెడితే వాడు బిజినెస్లో రాణించాడు అనుకోండి, గొప్పవాడిగా మారిపోతాడు. కంపెనీ, కారు, పనివారు, చేతి నిండా పైసలు కనబడతాయి. అవునా కదా? నేనంట నువ్వు ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ఒంటరిగా నలిగిపోతున్నావో, యోనా ఉపద్రవములో ఉండి ప్రార్థన చేయడం, మొరపెట్టడం నేర్చుకున్నాడు. ఈ రోజున చిన్న చిన్న వాటికే కృంగిపోయి ప్రార్థన మానేసేవా? అయ్యగారు
ఒకప్పుడు గంటల గంటలు ప్రార్థన చేసావు, ఈ రోజున ఉందా? ఒకప్పుడు గంటల గంటలు దేవుని సన్నిధిలో గడిపావు, ఈరోజు గడుపుతున్నావా? ఒకప్పుడు గంటల గంటలు వాక్యాన్ని ధ్యానించి దేవునితో మాట్లాడావు, ఈ రోజున అనుభవం నీకుందా? ప్రార్థన లేదుగా, ప్రార్థన విడిచిపెట్టావుగా. ఫ్యాన్ ఆగి, ఆ స్విచ్ ఆపిన తర్వాత ఫ్యాన్ తిరుగుతుంది ఒక నిమిషం. అలాగూ ప్రస్తుతం ప్రార్థన ఆగిపోయినా కాస్త కొన్ని ఆ ప్రార్థన ప్రభావం కొంచెం ముందుకు నడిపించిందే తప్ప అసలు ప్రార్థన జీవితం పోయిందిగా. ఎక్కడ పడిపోయావో, ఏది పోగొట్టుకున్నావో, యేసు నామములో నా దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెట్టి ప్రార్థన చేసి పోగొట్టుకున్నవన్నీ నా దేవుడు నీ సొంతం చేయునుగాక. ఏమండి, యోనా సముద్రంలో లేడు, సముద్రములో తిమింగలం ఉంది, తిమింగలపు కడుపులో యోనా ఉన్నాడు. ఆ తిమింగలపు సముద్రపు అగాధములోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయినా కూడా చూడండి 24 అవర్స్లో స్మాష్ అయిపోతాడు. కానీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. పరలోకమందున్న దేవుడు దయా కనికరము కలిగిన వాడు. వాస్తవానికి ఎందుకు ఈ ఉపద్రవం, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టం అని మనం ఆలోచిస్తే దేవుని మాట విననందువలన ఈ శ్రమ అతనికి ఏర్పడింది. నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు అంటే తర్షీష్కు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అయినా తప్పు చేసిన, మాట వినకపోయినా ప్రభువా నన్ను విడిపించని ప్రార్థన చేస్తే దయగలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, వాత్సల్యపూర్ణుడు అతన్ని ప్రార్థన ఆలకించి ఆ తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చి దానిని తీసుకొచ్చి ఒడ్డున కక్కేలా చేశాడు. యేసయ్యకి మహిమ కలుగునుగా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న ప్రార్థన చేయి, నిన్ను ఒడ్డున నిలబెట్టి ఆ ఉపద్రవాలన్నిటిలో నుంచి నిన్ను పైకి లేపి, ఒడ్డు లోపల ఎవరికి కనబడవు, ఒడ్డుకి ఎక్కితే అందరికీ కనబడతావు. అనేకులు ఎదుట నా దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టునుగాక. విసుకక ప్రార్థన చేసి ఆ ప్రార్థనాత్మ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ తల మీదకి కిరీటముగా వచ్చునుగాక. దేవుడి మాటలు మీ జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడవై నాయనా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు దేవుడిగా ఉండి ప్రతి ఒక్కరికి ప్రార్థనాత్మను దయచేసి నడిపించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.